బ్యాక్ టు న్యూస్. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఏపీకి కొంత ఆర్థిక తోడ్పాటు అందించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి సంబేపల్లి పీఎన్ కాలనీకి హెలికాప్టర్లో వెళ్తారు. నేటి నుంచి ఏపీలో పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. పట్టణ, పల్లె ప్రాంతాల్లో పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూమి ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లను సవరించాలనే నిర్ణయంలో భాగంగా చాలా చోట్ల 10 నుంచి 20% మేర, మరికొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 25% మేర పెంచేలా ప్రభుత్వం సవరించింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల భారాన్ని తప్పించుకునేందుకు జనం పోటెత్తడంతో కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు గంభీరంగా మౌనంగా చూస్తూ ఉన్నానని అన్నారు. కొడితే వట్టిగా కొట్టడం తనకు అలవాటు లేదన్నారు కేసీఆర్. ఏడాది పాలనలో ఎన్నో అన్యాయాలు చేశారన్నారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టుకుని తమ శక్తేంటో మరోసారి చూపిద్దామన్నారు కేసీఆర్. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్. ప్రాణం పోయినా సరే తెలంగాణ కోసం కొట్లాడేది తామే అని, తెలంగాణ రక్షణ కోసం పోరాడేది కూడా తామే అని అన్నారు కేసీఆర్. సోషల్ మీడియాలో పోస్ట్ కేసీఆర్ వ్యాఖ్యల వివాదం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. తాను ఇన్నాళ్లు గంభీరంగా చూస్తూ ఉన్నానని, నేను దెబ్బ కొడితే ఎలా ఉంటుందో కాంగ్రెస్ కు చూపిస్తానన్నారు కేసీఆర్. కేసీఆర్ విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కేసీఆర్ వస్తే చూడాలని ఉందని, ఇన్నాళ్లు ఎందుకు సభకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కేసీఆర్ మాటలు పిట్టల దొరలా ఉంటాయన్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ కాదు, తాను కొడితే బీఆర్ఎస్ పార్టీ పైకి లేవలదని అన్నారు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోకుండా దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ భయపెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుందామని సవాల్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దెబ్బ కొడితే మామూలుగా ఉండదన్న కేసీఆర్ మాటలు పూర్వం ఊళ్లలో జరిగే బాగోతంలాగే ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. కవిత దయతో లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం జైలుకెళ్లారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇప్పుడు కేరళ సీఎం పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. కేరళ లిక్కర్ స్కామ్ గురించి కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మల్లు రవి. 27 జిల్లాల బీజేపీ అధ్యక్షుల ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఎల్లుండి జిల్లా అధ్యక్షుల ప్రకటన ఉంటుంది. సంస్థాగతంగా బీజేపీకి తెలంగాణలో 38 జిల్లాలుండగా ఏకాభిప్రాయం రాకపోవడం, సామాజిక సమీకరణాలతో 11 జిల్లాల అధ్యక్షుల ఎన్నికలు పెండింగ్లో పెట్టింది హైకమాండ్. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడు జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనను కూడా సరిదిద్దాలని టీడీపీ డిసైడ్ అయింది. మహానాడు తర్వాత రాష్ట్ర కేంద్ర స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని చెప్పారు చంద్రబాబు. అన్నదాత సుఖీభవ పథకాలకు 3 విడతల్లో 20,000 చెల్లించాలని చెప్పారు ముఖ్యమంత్రి. ఆదాయం పెంచే మార్గాలు వెతుకుతున్నామన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ప్రభుత్వం, కాంట్రాక్టర్లు భరించేలా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముఖ్యంగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు మంత్రి లోకేష్. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయం సేకరిస్తున్నామన్నారు లోకేష్. పెద్దిరెడ్డి భూ కబ్జాల గురించి అందరికీ తెలుసన్నారు మంత్రి అనకాని. మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారాన్ని వాడుకొని జిల్లాల్లో భూములను కబ్జా చేశారన్నారు మంత్రి. మంగళంపేట అటవీ శాఖ భూ అక్రమాలపై 2 వారాల వ్యవధిలో నివేదిక వస్తుందన్నారు. అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబంపైన చర్యలుంటాయన్నారు మంత్రి. గత ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు ఎలా వచ్చాయో ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఈ ఫలితాల పట్ల ఇప్పటికీ అందరికీ అనుమానాలున్నాయన్నారు అంబటి రాంబాబు. తెలంగాణ సెక్రటేరియట్లో భారీగా ఉద్యోగులను బదిలీ చేశారు. సచివాలయంలో పనిచేస్తున్న 172 మంది సెక్షన్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పేరుతో జీవో జారీ చేశారు. అయితే ఫోకల్లో పనిచేసిన వారికి మళ్లీ ఫోకల్ పోస్టింగ్స్ ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమలరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు గుప్తా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చిలో రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాధాకిషన్ రావుకు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మైనారిటీ గురుకుల కాలేజీలో ఫుడ్ పాయిజన్ కావడంతో 5 విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ వారాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మృతదేహంతో ఇంట్లో వారం రోజులున్నారు కూతుర్లు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో తల్లి మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో కూతుర్లు ఇంట్లోనే ఉంచుకున్నారు. దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఒక రూమ్లో తల్లి మృతదేహం ఉంచి మరో రూమ్లో ఉన్నామని చెప్పారు కూతుర్లు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాజీవ్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోతురాజు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని ₹1,00,000 పైగా విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ సమీపంలో చెట్టుకు మంటలు అంటుకున్నాయి. చెట్టు కింద ఉన్న చెత్త నుంచి చుట్టుపక్కలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ చేసిన పూర్ థింగ్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. గిరిజన ఆడబిడ్డను రాజకుటుంబం అవమానించిందని తప్పుపట్టారు. ద్రౌపది ముర్ము ఒక గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఆమెను అవమానించడం దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించే అవకాశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. కొద్ది రోజుల క్రితమే మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో సంభాషించుకున్నారని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా మోడీ అమెరికాలో పర్యటించేందుకు ఇరు దేశాల అధికారులు కసరత్తు చేస్తున్నారని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఇండో అమెరికా సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఆయన పర్యటన ఉంటుందని, ఏ తేదీల్లో అమెరికా వెళ్తారనేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేగడంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
సోనియా వ్యాఖ్యలను బీజేపీ మీడియా వక్రీకరించిందంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేందుకు ఆమె వాడిన పూర్ థింగ్ అనే పదాన్ని బీజేపీ నేతలు వక్రీకరించారని ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ ఆప్కు షాక్ ఇచ్చారు ఎమ్మెల్యేలు. 7 ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో త్రికోల్కపురి ఎమ్మెల్యే రోహిత్, జనక్పురి ఎమ్మెల్యే రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రోలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్, పాలం ఎమ్మెల్యే భావనా కౌర్ ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఆప్ బీజేపీలు అద్దాల భవనాల కోసం విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు ప్రియాంక. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని, ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగ్గింది. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక కూడా కవిత పాత్ర ఉందని కేరళ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. పాలక్కడ్లోని ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు సీఎం పినరయి విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ప్రభుత్వంలోని ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. కవిత కేరళ వచ్చి ఈ వ్యవహారాన్ని నడిపించారని సతీశన్ ఆరోపించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని, కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు ఇకపై తమిళనాడు ప్రభుత్వానికే చెందనున్నాయి. మొత్తం 4,000 కోట్ల విలువైన ఆస్తులు ప్రభుత్వానికి దక్కనున్నాయి. జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని స్పెషల్ కోర్టు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో ఆస్తులను అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కు పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె దీపక్, జె దీప వేసిన పిటిషన్ను ఇటీవలే కర్ణాటక హైకోర్టు కూడా కొట్టివేసింది. మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణికి షాక్ తగిలింది. ఆమెను కిన్నార్ అఖాడా నుంచి బహిష్కరించారు. మహామండలేశ్వర్గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. మత పెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిన్నార్ అఖాడా వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ వెల్లడించారు. ఆమెకు ఏకంగా మహామండలేశ్వర్ హోదాను ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. మమతా కులకర్ణితో పాటు ఆమెను అఖాడాలో చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి పైన బహిష్కరణ విధించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ వీడియోలో ఉన్నది నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అని ఈ సాంకేతికత ద్వారా నిర్ధారించినట్లు పోలీసులు ప్రకటించారు. భారత్లో బంగారం భగభగ మండుతుంది. జనవరి 1 నెలలోనే 5,000కు పైగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఆల్ టైమ్ హైకి చేరింది. ఒక్క రోజులోనే 1,100 పెరిగి ఢిల్లీలో 84,900కు చేరింది. దేశీయంగా కొనుగోళ్ల మద్దతు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమని బులియన్ మార్కెట్ వర్గాలంటున్నాయి. అటు వెండి ధర కూడా పరుగులు పెడుతుంది. కిలో సిల్వర్ రేటు 95,000 దాటింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $2,800 మార్కు దాటి ఇంట్రాడేలో $2,859 ఎగబాకింది.